ఓకే రైట్ ఆచార్య గారు, పార్లమెంటులో బిల్లును ఆమోదించి ఆ క్రెడిట్ ఏదో మీరే తీసుకోండి, బీసీల పట్ల చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానికి అయితే ఉంది, కాంగ్రెస్ పార్టీకి ఉంది, అందుకోసమే బీసీల తరపున పోరాడి ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుంటున్నాం మేము. 2 రోజుల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ని ఆమోదించినటువంటి కేంద్రానికి ఇప్పుడు వచ్చినటువంటి అడ్డంకి ఏంటి, అభ్యంతరం ఏంటి అని అడుగుతున్నారు. ప్యానల్ ఉన్న మీకు మిత్రులందరూ కూడా నమస్కారాలు. చాలా విషయాలు లింగం యాదవ్ గారు చాలా స్పీడ్గా ఆనాడు రావల్పిండి రైలు ఇట్లా స్పీడ్గా పోయినట్టు అన్ని విషయాలు చెప్పాడు. చాలా సంతోషం. కాకపోతే ఏంటంటే ఈ దేశాన్ని 40-50 ఏళ్ళు పరిపాలించినటువంటి పార్టీకి ఇన్నేళ్లుగా ఈ సమస్యలన్నీ వాళ్ళకు గుర్తు రాలే. మొత్తం మీద ఇప్పుడు తెలంగాణలో అధికారం వచ్చినాకనే ఈ కులగణన గుర్తొచ్చింది. ఈ దేశంలో 3 సార్లు ఓడిపోయిన తర్వాతనే కులగణన నినాదాన్ని ఎత్తుకోవడం జరిగింది. మొత్తం మీద 3 సార్లు ఓడిపోయినందుకు కనువిప్పు కలిగింది దేశ కాంగ్రెస్ పార్టీకి. ఇలా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచిన తర్వాతనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీకి జ్ఞానోదయం అయిందనే దానికి వారు చెప్పిన నిదర్శనం ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే 40-50 ఏళ్లుగా పరిపాలించిన ఈ దేశంలో బీసీల గతి ఏంది? నెహ్రూ కాలంలో కానీ ఇందిరాగాంధీ కాలంలో కానీ బీసీలకు వాళ్ళు ఏం చేసిండ్రు, బీసీల యొక్క రిజర్వేషన్లని ఇచ్చిండ్రా లేదా, ఏదైతే మండల్ కమిషన్ ఎప్పుడు వచ్చింది, కాంగ్రెస్ లోకి వెళ్ళి ఏదైతే విపి సింగ్ బయటకు వచ్చిన తర్వాతనే బీసీల గురించి ఆలోచన చేసిన తర్వాతనే బీసీలందరూ కూడా ఉద్యమించిన తర్వాతనే 20-30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో నుండి బీసీలని అణగదొక్కినటువంటి తర్వాతనే విపి సింగ్ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మండల్ కమిషన్, మండల రిజర్వేషన్లు, ఏదైతే బీసీ కమిషన్ ని ఏర్పాటు చేసి కొన్ని విషయాలు ముందుకు తీసుకొచ్చింది. అది కాంగ్రెస్ పార్టీ కాదు. కాంగ్రెస్ లోకి వెళ్ళి బయటకు వచ్చిన ఏదైతే విపి సింగ్ కావచ్చు, ఇంకా ఇతరత్ర అన్ని రాజకీయ పార్టీలు ఉండొచ్చు. ఇది వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది అని వాళ్ళ మిత్రుడు చెప్పిండు. నేను ఒకటే అడుగుతున్నా, నిజంగానే మీకు చిత్తశుద్ధి బీసీల మీద ఉంటే మీరు 2 సంవత్సరాలైన మీరు అధికారంలోకి వచ్చి మీరు ఈ బీసీల యొక్క సర్పంచ్ కాలం కానీ ఎంపీటీసీల కాలం కానీ ఆ కాక ముందుకే మీరు అధికారంలోకి వచ్చిర్రు. మీరు వచ్చిన తర్వాత కాలం అయిపోయింది. మరి ఆనాడే మీరు బీసీలకు రిజర్వేషన్లు తక్కువని అప్పుడు బిల్లు పెట్టలే. మీరు బిల్లు పెట్టడానికనే 2 సంవత్సరాల కాలం పట్టింది. మీరు అన్ని పార్టీలు కూడా మనస్ఫూర్తిగా ఏ రాజకీయ పార్టీ కూడా వ్యతిరేకించకుండా మీరు పెట్టిన బిల్లుని సమర్థించింది. ఒక రాష్ట్రంలో బీసీల యొక్క స్థితిగతులని అర్థం చేసుకొని అన్ని పార్టీలు కూడా సపోర్ట్ చేసినాయి. మీరు ఆగ మేఘాల మీద పంపించారు, తప్పులేదు. వాళ్ళ రాష్ట్రపతికి మీ బిల్లు పంపించిండ్రు, సంతోషం. కానీ 50 సార్లు ఇలా ముఖ్యమంత్రి ప్రధానమంత్రి దగ్గరికి పోయిండు, ఢిల్లీకి పోయి ముడుపులు ముట్టజెప్పనికి పోయిండు, అనేక సార్లు ఢిల్లీకి పర్యటనలు చేసినటువంటి ముఖ్యమంత్రి గారు ఏనాడన్నా బీసీ సంఘాలని, మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్న అఖిల పక్షాలని, అన్ని పార్టీలని, సరే మేము బీజేపీ అధికారంలో ఉన్నాం, మీకు బద్ధ శత్రువులం, మీ కంటికి మేము బీసీలకు వ్యతిరేకం అని మీకు అనిపిస్తే మీ ఇండియా అలయన్స్ పార్టీలు ఉన్నటువంటి వాళ్ళనన్నా ఏదైతే ఒక అఖిల పక్షానన్నా తీసుకువెళ్ళి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘాలని, దేశంలో ఉన్నటువంటి బీసీ సంఘాలని, బీసీ నాయకులని ప్రధానమంత్రి గారి దగ్గరికి ఎప్పుడన్నా తీసుకుపోయే ప్రయత్నం చేసిందా? మీకు చిత్తశుద్ధి ఉంటే ఏనాడన్నా. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు? ప్రధానమంత్రి మెడలు వంచి అంట. ఏం భాష అండి? ఇలా ప్రధానమంత్రి మెడలు వంచి మీరు ఇలా కులగణన చేసిర్రంటే ఇక దానికి అర్థమేముంది? ఆచార్య గారు, ఇందాక మీరు ఒక మాట అన్నారు కదా, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాతనే కాంగ్రెస్ ప్రభుత్వానికి జ్ఞానోదయం అయిందా అని. జ్ఞానోదయం అయింది. అదే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాతనే మరి బీజేపీ కూడా జ్ఞానోదయం అయిందా ఈ కులగణన విషయంలో? తెలంగాణలో కులగణన మొదలుపెట్టి ఇది దేశవ్యాప్తంగా మీరు ఇప్పుడు అమలు చేద్దామని చూస్తుంటే మరి ఇది బీజేపీ కూడా జ్ఞానోదయం అయినట్టే కదా. ఒక్క మాట, ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందుకే కులగణన చేయాలని పార్లమెంట్ లా 2-3 సార్లు చర్చలు జరిగినాయి. ఆనాడు రాజ్నాథ్ సింగ్ గారు కూడా చెయ్యాలని చెప్పిండ్రు. ఆ తర్వాత కరోనా వచ్చింది, ఆ తర్వాత రకరకాల కార్యక్రమాలు, యుద్ధాలు ఇవి అవి రావడం జరిగింది.
ఇవన్నీ వచ్చిన తర్వాత కూడా ప్రజలు బీసీ సంఘాలన్నీ కూడా ముక్త కంఠంతో ఈ దేశంలో ఖచ్చితంగా కులగణన జరగాలని అన్నప్పుడు ఒక ప్రధానమంత్రి సదుద్దేశంతో దాన్ని ఒప్పుకుంటే కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడుతుంది? మెడలు వంచి ప్రధానమంత్రి మెడలు వంచి వాళ్ళు ఒప్పించిరట. మరి ఇలా ఈ ప్రధానమంత్రిని మెడలు ఉంచారు కదా, మరి మీ ప్రధానమంత్రిని మెడలు ఉంచి ఎందుకు చేయలేకపోయారు? కులగణన ఎందుకు చేయలేకపోయారు? నెహ్రూ ఎందుకు మెడలు వచ్చలే? ఇందిరాగాంధీకి మెడలు ఎందుకు వచ్చలే? రాజీవ్ గాంధీకి మెడలు ఎందుకు వచ్చలే? పివి నరసింహరావు మెడలు ఎందుకు వచ్చలే? ఈ మొన్నమైన మన్మోహన్ సింగ్ మెడల్ ఎందుకు వచ్చలే? వాళ్ళకి మెడల్ లేకున్నాయా? ఒక్క ఈ ప్రధానమంత్రికే మెడల్ ఉన్నాయా? మాట్లాడేటప్పుడు మీరు అర్థం చేసుకోవాలి. దేశవ్యాప్తంగా ఉండొచ్చు, మేము రాహుల్ గాంధీ గారు ఈ యొక్క కేవలం రాహుల్ గాంధీ యొక్క మేధస్సులో పుట్టినటువంటి కులగణన కాదు ఇది. అనేక సంవత్సరాలుగా బీసీ సంఘాలు కూడా అడుగుతున్నాయి 3 సార్లు ఓడిపోయిన తర్వాత ఇవాళ ఈ దేశంలో 2-3 రాష్ట్రాలలో ఉన్నాము, ఈ 3 కూడా పోతాయని భయంతో ఇవాళ బీసీలకు మీరు అడిగిర్రు. బీజేపీకి ఉన్న మీకున్నటువంటి అబ్జెక్షన్ ఏంటి? బీసీ రిజర్వేషన్ల బిల్లుపై బీజేపీకి ఉన్నటువంటి అబ్జెక్షన్ ఏంటి చెప్పండి క్లియర్ గా. మాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు. మేము కూడా ఇక్కడ బిల్లుకు ఇక్కడ మద్దతు ఇచ్చినాము. కేంద్ర పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి అనేక సమస్యలల్లా ఇది కూడా ఒక ప్రధానమైనటువంటి సమస్య. దీన్ని కూడా పరిష్కరించాలి. మీ జాతీయ అధ్యక్షుడు ఎందుకు అంటున్నారు 9th షెడ్యూల్లో పెట్టడము బీసీ రిజర్వేషన్ బిల్లును అసాధ్యం అని చెప్పేసి ఆయన చాలా క్లియర్ కట్ గా చెప్పారు కదా. ఒక విషయం అమ్మా, ఇప్పుడు జాతీయ అధ్యక్షునికి ఉన్నటువంటి అవగాహనతోటి వారు మాట్లాడారు. బీజేపీలో కూడా వారికి ఉన్న అవగాహనతోటి వారు మాట్లాడారు. ఇప్పుడు రెండవది ఇంకా దాని తర్వాత కూడా ప్రధానమంత్రి గారు ఉన్నారు. పార్టీల యొక్క అభిప్రాయాలు మేము దాన్ని వ్యతిరేకిస్తాము అని చెప్పలే, సాధ్యం కాకపోవచ్చు అనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేసారు. ఇవాళ నేను ఒకటే మీ ద్వారా అడిగేది, ఇవాళ కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు దాన్ని పెండింగ్ లో పెట్టి వీళ్ళకి అలా లేచిందే ఒకటే పరుగు, వాళ్ళతో పాటు అన్ని పరుగులు ఉరకాలే చేయాలని అనేటువంటి వాళ్ళ అభిప్రాయాన్ని మేమేం వ్యతిరేకిస్తలేం. కానీ ఇవాళ ముఖ్యమంత్రి ఢిల్లీ పోయిండు, నిన్న దాకా మొన్న ఏమో పోయిండు. పోయేటప్పుడు ఎందుకండి సిపిఎం లేకపోతే ఇంకా ఇప్పుడు చెన్నైకి ఏమో బీఆర్ఎస్ పోయింది, కాంగ్రెస్ పోయింది. ఇప్పుడు ఈ బీసీల బిల్లు మీద వాళ్ళని ఎందుకు రమ్మని అడగలేదు? లేకపోతే మిగతా పార్టీలను ఎందుకు అడగలేదు? బీజేపీని కూడా ఎందుకు అడగలేదు? ఇవాళ ఏదైనా ప్రజల ప్రభుత్వాలు ప్రజల యొక్క స్పందనతోటి తలగ్గి పనిచేయాల్సి వస్తుంది, చేస్తారు. కానీ వాళ్ళ మేము అనేదేంటంటే ఎవరు మేనిఫెస్టోలు పెట్టిరండి 42%? ఎవరండి మాట ఇచ్చింది? ఎవరండి ఓట్లు వేయించుకున్నది? ఎవరండి అధికారంలోకి వచ్చింది? ఎవరండి చేస్తామని చెప్పింది? ఇవాళ మేము దాన్ని ఇప్పుడు మీకు నచ్చింది 42% మీరు ఏ రకంగా పెట్టిరో మేమేమి దాన్ని. కానీ ఆ 42%లో ముస్లింలకు రిజర్వేషన్లు అనేటువంటి అంశాన్ని కదా మీరు అడ్డంకి చెప్పేది. ఒక మాట, ముస్లింలు అంటే అందరు ముస్లింలు కాదు, ముస్లింల కూడా దూదేకుల ముస్లింలు, పింజర్లు, ఇంకా రకరకాల ముస్లింలు ఏదైతే బీసీలలో ఉన్నారు. ఆ ముస్లింలను మేము వ్యతిరేకిస్తలేం. ఇవాళ కొత్తగా ఉన్నదే 12% ఉంటే 10% దీంట్లో కలిపి మాకున్నటువంటి హక్కులలో తీసుకొచ్చి మాకున్న జనాభాని ఎక్కువ చేసి ఉన్నటువంటి దాంట్లో మా రిజర్వేషన్ల వాళ్ళని తీసుకొచ్చి పెడితే మేము ఎట్లా సహిస్తామండి? మైనార్టీల యొక్క మతపరమైన రిజర్వేషన్లకు సుప్రీంకోర్టు కానీ రాజ్యాంగం కానీ కాన్స్టిట్యూషన్ కానీ వ్యతిరేకించినప్పుడు మేము దాన్ని స్పష్టంగా చెప్తున్నాము, మీరు దీంట్లో కలపొద్దు. ఉన్నటువంటి ముస్లింలని మేము తీయమని అంటలేము. అనాదిగా ఉన్నటువంటి బీసీ జాబితాలో ఉన్న ముస్లింలకు మేము వ్యతిరేకం కాము. ఈ కొత్తగా చేసి ఓట్ల కొరకు మీరు రాజ్యాంగాన్ని ఇవాళ అపహాస్యం చేస్తున్నటువంటి దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. ఇలా బీసీల యొక్క హక్కులని వాళ్ళకు న్యాయంగా చెందాలనేటువంటి అభిప్రాయం మాకున్నది. కాంగ్రెస్ పార్టీ మీరు ఏదైతే కాంగ్రెస్ ని ముస్లిం రిజర్వేషన్ అనేటువంటి ద్వారా ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తుందని విమర్శిస్తున్నారో, మరి బీజేపీ కూడా ముస్లిం రిజర్వేషన్ రద్దు చేయాలి అనేది కూడా మీరు కూడా ఓటు బ్యాంక్ రాజకీయమే కదా ఈ విషయంలో. ఇప్పుడు ఒకటి ఉన్న ముస్లింలని మేము వద్దంటలేము. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో 10% ఇచ్చిర్రు,
ఆ ముస్లింలు అందరూ కూడా అండ్లకు వస్తారు, ఓసీలు అందరూ కూడా అండ్లకు వస్తారు. ఇవాళ వాళ్ళని అండగల్పకుండా ఇవాళ ఉన్నటువంటి ఆ జనాభాలో ఉన్నటువంటి ముస్లింలను తీసుకొచ్చి బీసీలలో కలిపి బీసీలకు నిండా ముంచుతుంటే ఎట్లా మాట్లాడుకుంటుకోవాలి? ఇవాళ ఈడబ్ల్యూఎస్లు ముస్లింలనేమో ఈ బీసీలలో కలుపుతున్నారు. బీసీలో ఉన్నటువంటి ముస్లింల మీద వాళ్ళని ఇవాళ అన్యాయం చేస్తున్నారు. ఇది ఏ రకమైనటువంటిది? ఇది రాజ్యాంగబద్ధంగా మాట్లాడుతున్నాం తప్ప మాకు ముస్లింల మీద కోపం లేదు. ముస్లింల మీద కోపం ఉంటే ఈడబ్ల్యూఎస్ల ముస్లింల యొక్క వాళ్ళ యొక్క హక్కులని మేము ఎందుకు ఇవ్వవలసి వచ్చింది? వాళ్ళని ప్రధానమంత్రి గారు 10% ఏ జనాభాకి ఇచ్చిండ్రు? వీళ్ళందరూ కూడా అన్ననే ఉన్నారు. వాళ్ళని అన్న ఉంచకుండా బీసీలలో కలపడం అన్యాయం అని చెప్తున్నాం. ఒకవేళ మీరు ఓట్ల కొరకే మాట్లాడుతున్నామంటే ఇక అది నేను మీ విజ్ఞతకి ఇడిచిపెడతా నేను. రైట్ అండి.